బీజేపీ సమర్థిస్తున్న బీహార్ ఓట్ల జాబితా సవరణపై మిత్రపక్షమైన టీడీపీ పార్టీ ఆశ్చర్యకరంగా భిన్నమైన వైఖరిని ప్రదర్శించింది. లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళనను అధికారికంగా తెలియజేశారు. వారి అభ్యంతరాలను ప్రతిపక్షాల వాదనలకు దగ్గరగా ఉండడం గమనార్హం. టీడీపీ ప్రధానంగా 4 కీలక అంశాలను లేవనెత్తింది. ఎస్ఐఆర్ ఉద్దేశం కేవలం ఓటర్ల జాబితా సవరణకే పరిమితం కావాలని, దీనికి పౌరసత్వ నిర్ధారణతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన ప్రకటన చేయాలని టీడీపీ ప్రతినిధులు కోరారు. ఎన్నికలకు కనీసం 6 నెలల ముందు ఇలాంటి పెద్ద ప్రక్రియను చేపట్టరాదని, బీహార్ ఎన్నికలకు ముందు దీనిని నిర్వహించడం సమస్యాత్మకం కాగలదని వివరించారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారిని తిరిగి తమ అర్హతను నిరూపించుకోమనడం సరికాదని, వారి పేరును తొలగించాలనుకుంటే ఆ రుజువు భారం ఎన్నికల అధికారిపైనే ఉండాలని సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ వివరించారు. సరైన కారణాలు, నోటీసులు లేకుండా ఓటర్ల పేర్లను తొలగించకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.